ఏపీ కేబినెట్ మీటింగ్ ఉదయం జరగనుంది. సచివాలయంలోని సీఎం ఛాంబర్లో ఉదయం ఈ సమావేశం జరుగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే ఈసారి మంత్రివర్గ సమావేశం పేపర్లెస్ తో నిర్వహించనున్నారు. ఇంతకు ముందు వరకు కేబినెట్ సమావేశానికి వచ్చే మంత్రులకు నోట్ అందజేసి నిర్వహించేవారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ కేబినెట్ నిర్వహిస్తున్నారు. సమావేశంలో అజెండా మొదలుకొని నోట్స్ వరకు ఈ ట్యాబ్ లో మంత్రులకు అందజేయనున్నారు. ఇప్పటికి వరకే ట్యాబ్ల వాడకంపై సచివాలయ అధికారులు మంత్రులకు, వ్యక్తిగత కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఈ కేబినెట్ సమావేశాలను నిర్వహించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేబినెట్ సమావేశాల్ని నిలిపివేసింది. గత కేబినెట్ సమావేశంలోనే సీఎం చంద్రబాబు తదుపరి మంత్రివర్గ సమావేశాలు పేపర్లెస్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కేబినెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కేబినెట్ సమావేశం పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఏదైతే ఈ కేబినెట్ అంశానికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గా అవతరించిన తర్వాత ఆ మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ కేబినెట్ సమావేశం నిర్వహించడానికి తుది మెరుగులు దిద్దారు. అయితే రెండోసారి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ కేబినెట్ ని పూర్తి స్థాయిలో కూడా మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేబినెట్ కు సంబంధించి కూడా ఆ ప్రతి ఒక్కరు ఎలాగా ఈ కేబినెట్ నడుస్తుంది, ఈ కేబినెట్ కు సంబంధించి కూడా ఎలాంటి ఆ విషయాలు మొత్తం కూడా ఎలాగ తెలుసుకోవాలి, మరలా వాళ్ళు ఎలాగ ప్రపోజల్స్ పెట్టాలి అనే దాని మీద కూడా ఇప్పటికే అధికారులు అందరూ కూడా ఉన్నతాధికారులందరూ కూడా రాష్ట్ర మంత్రివర్గానికి కానీ సెక్రటరీలకు కానీ ఇప్పటికే దాని గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. దీనికి సంబంధించి ఆ ట్రైనింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఈ కేబినెట్ సమావేశం పూర్తి స్థాయిలో నిర్వహించడం పట్ల చంద్రబాబు నాయుడు మీద వెల్లువెత్తుతా ఉన్నాయి. మంచి నిర్ణయం తీసుకున్నారని దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే పేపర్ రహిత ఆ కేబినెట్ సమావేశం అనేది మంచిదని కూడా దానికి సంబంధించి ఖర్చు కూడా పూర్తి స్థాయిలో మిగులుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి మొత్తం ఆన్లైన్ లోనే నిర్వహించడం పట్ల కూడా రాష్ట్ర మంత్రివర్గం కానీ అలాగే రాష్ట్ర ప్రజానికం కానీ ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశం మొత్తం కూడా ఈ కేబినెట్ సమావేశంలోనే ఆన్లైన్ లోనే మంత్రివర్గం గాని రాష్ట్ర స్థాయి అధికారులు గాని పాల్గొననున్నారు. అయితే దీనికి సంబంధించి 2014-19 మధ్య కాలంలో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఈ కేబినెట్ నిర్వహించింది. తిరిగి మళ్ళా నేటి నుంచి ఈ కేబినెట్ నిర్వహణకి నిర్ణయం తీసుకున్నారు. అజెండా మొదలుకొని కేబినెట్ నోట్స్ వరకు ఆన్లైన్ ద్వారానే మంత్రులకు ప్రభుత్వం అందజేయనుంది. అలాగే ఈ కేబినెట్ నిర్వహణపై మంత్రులకు, వ్యక్తిగత కార్యదర్శులకు మంగళవారమే ప్రభుత్వం పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చింది. అయితే ఈ కేబినెట్ వల్ల ఉపయోగాలను జిఏడి పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఇప్పటికే పూర్తి స్థాయిలో వివరించారు. అధికారులకు కానీ, మంత్రివర్గానికి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ. అయితే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు జరుగుతున్న నేపథ్యంలో పేపర్ లెస్ ఈ కేబినెట్ భేటీని ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. ముఖ్యంగా 2014-19లో పేపర్లెస్ ఈ కేబినెట్ ని టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న 2024 కేబినెట్ సమావేశంలో గతంలో దానికన్నా భిన్నంగా పూర్తి స్థాయిలో కూడా ఈ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు పేపర్లెస్ గా. అలాగే ముఖ్యంగా చూసుకుంటే అజెండా మొదలుకొని నోట్స్ వరకు మొత్తం ఆన్లైన్ ద్వారానే కూడా మంత్రులకు ఏపీ సర్కారు అందజేయనుంది. తిరిగి ఇకపై పేపర్లెస్ ఈ కేబినెట్ సమావేశమే నిర్వహించనున్నట్లు కూడా సమావేశం పూర్తి స్థాయిలో వచ్చే ప్రతి కేబినెట్ కూడా పేపర్లెస్ ఈ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుందో మొత్తం కూడా ప్రాపర్ గా ఆన్లైన్ ద్వారానే ఉంటది. కాబట్టి ప్రజలకు గాని అలాగే రాబోయే ప్రభుత్వాలకు గాని కేంద్రానికి గాని ఏదైనా నివేదిక ఇవ్వాలన్నా గాని పూర్తి స్థాయిలో ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి ప్రాపర్ గా ప్రతి ఒక్క నిర్ణయం కూడా అందరికీ తెలిసే పరిస్థితి ఉంటది. రాబోయే ప్రభుత్వాలు కూడా ఏదైతే కేబినెట్ సమావేశాలలో ఏం జరిగింది, ఏ నిర్ణయాలు తీసుకున్నారు
పెట్టబోతున్నారు, ఏమేమి పెట్టారనేది కూడా రాబోయే ప్రభుత్వాలకి తెలియటం వల్ల మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. అలాగే ఈ కేబినెట్ వల్ల ఉపయోగాలను ఇప్పటికే జిఏడి సురేష్ పూర్తి స్థాయిలో కూడా వివరించారు. అయితే ఇవాళ జరగనున్న కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం ఏదైతే ఉందో ఆ రివర్స్ టెండరింగ్ విధానాన్ని కేబినెట్ రద్దు చేయనున్నది. అలాగే ఆ స్థానంలో గతంలో అమల్లో ఉన్న సాంప్రదాయ టెండరింగ్ పద్ధతినే ఈ కేబినెట్ సమావేశంలో పునరుద్ధి అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే తాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఆ కేబినెట్ పూర్తి స్థాయిలో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అలాగే పోలవరం ఎడమ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,000 క్యూసెక్ల సామర్థ్యానికి పనులు పూర్తి చేయటం, దీనికోసం గతంలో ఇచ్చిన టెండర్ నిబంధనలకు అనుగుణంగా ఆ పనులకి అనుమతి కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఇవ్వనట్టు తెలుస్తా ఉంది. దీనివల్ల పోలవరం పనులు పూర్తి స్థాయిలో కూడా మరికొద్ది రోజుల్లో అవ్వబోతుంది అనేది కూడా సంకేతాలు ప్రజలకు ఇచ్చినట్టు. 1,226.68 కోట్ల రూపాయలకి పాత గుత్తేదారులు ఎవరైతే పనులు కొనసాగిస్తున్నారో వాళ్ళకి ఆ పనులను బట్టి కూడా ఎవరైతే డబ్బులు రిలీజ్ చేసిన దాన్ని బట్టి ఎవరైతే ఎక్కువ పనులు చేశారో వాళ్ళకి తిరిగి ఆ పనులు వాళ్ళకే కొనసాగించే అవకాశాలకు సంబంధించి కూడా అనుమతి ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే వికసిత్ ఆంధ్రప్రదేశ్ విభజన డాక్యుమెంట్ పైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అలాగే 12 అంశాల ప్రాతిపదికన వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ కూడా తయారవుతుంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేయబోతున్నారు. అలాగే ఇప్పటికే ఆ విజన్ డాక్యుమెంట్ పై ప్రణాళిక శాఖ కసరత్తు చేస్తుంది. ఎక్స్చేంజ్, గ్రామ, వార్డు సచివాలయ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై కూడా ఆ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర మొత్తం కూడా వార్డు, గ్రామ సచివాలయాలకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ప్రజలందరూ కూడా ఆదుర్తగా ఎదురు చూస్తా ఉన్నారు. వీటిల్లో ముఖ్యంగా ఎవరైతే వార్డు సచివాలయాలు, పట్టణ గ్రామ వార్డు సచివాలయాలు ఎవరైతే పనిచేస్తా ఉన్న ఉద్యోగులు ఉన్నారో ఇప్పటిదాకా వాళ్ళందరూ కూడా తమ భౌతవ్యం ఏమిటా అని కూడా టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే వాళ్ళకి ఆ వార్డు గ్రామ సచివాలయాల పరిస్థితి ఏందనేది ఈ కేబినెట్ లో ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే ఎక్స్చేంజ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి భాగవతాలకి కేంద్ర బిందువు అని ఇప్పటికే ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో, అలాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని కూటమి సర్కార్ ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఏదైతే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఉంచాలా లేదా అనేది కూడా ఈ కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే సెబ్బు ఏదైతే ఎస్ఈబి ఉందో ఎస్ఈబి సెబ్బును కూడా రద్దు చేసి తిరిగి ఎక్స్చేంజ్ శాఖలో విలీనం చేయాలనే ప్రాతిపదికగా కూడా ప్రభుత్వం గత కొంతకాలంగా కసరత్తు చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఆ ఎక్స్చేంజ్ మంత్రి కొల్లు రవీంద్ర కూడా దీనికి సంబంధించి కేబినెట్ సమావేశంలో దీని గురించి లేవనెత్తనున్నారు. అయితే ఎస్ఈబి పూర్తి స్థాయిలో రద్దు చేస్తే మంచిదని ఇప్పటికే ఎన్డీఏ కూటమి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే రాష్ట్రంలో రేషన్ మాఫియా ఆగడాలకు కూడా అడ్డుకట్టు వేసేందుకు కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. రేషన్ మాఫియాకు అవకాశం కల్పిస్తున్న ఆ ఎన్డీయూ వాహనాలను రద్దు చేసే అంశంపై కూడా ఆ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా ఆ ఎన్డీయూ వాహనాలు ఎందుకు ఉపయోగపడితే దానివల్ల ఉపయోగం ఏంటి, నిధులు వేస్ట్ తప్పితే దానివల్ల ఉపయోగం లేదని ఆయన పలు సందర్భాల్లో హెచ్చరించిన పరిస్థితి. అయితే ప్రపంచ బ్యాంకు ఏవియేషన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు అమరావతి పర్యటనలో నిర్వహిస్తున్న నేపథ్యంలో అమరావతికి సంబంధించి కూడా ఏదైతే పారిశ్రామిక విధంగా కూడా పరు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఈ కేబినెట్ సమావేశంలో కనబడతా ఉంది. అలాగే కొన్ని శాఖల బదిలీలకు సంబంధించి గైడ్ లైన్స్ మార్పులు చేర్పులు కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన అతి తక్కువ రోజుల్లో కొంతమంది ఏదైతే కొన్ని శాఖల బదిలీలపై కొంత మేరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే శాఖలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడికి పెట్టుకున్నారనే దానిపై కూడా వివరించాల్సిన నేపథ్యంలో, ఇంకా పని పూర్తిగానే నేపథ్యంలో దాని మీద కూడా మార్పులు చేర్పుల అంశం కూడా శాఖలో నిర్ణయం తీసుకుంది. ఇంక చివరిగా ఏదైతే నరేగా పనుల ఆమోదం కోసం కూడా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. సెప్టెంబర్ 1 నుంచి నిర్వహిస్తున్న ఆ రెవెన్యూ సదస్సుల పైన కేబినెట్ లో ముఖ్యంగా చర్చించనుంది.